సార్ తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు దేవినేని అవినాష్ పేనాని గారిని అడిగి మాట్లాడుతున్నాడు కేశినేని చిన్ని గారు అంటున్నారు. దాని మీద కామెంట్. విజయవాడ ఎంపీ గారు విజయవాడ ఎంపీ చిన్ని గారు రోజు కొలుకుపూడితో మేమే మాట్లాడిస్తున్నాం. ఆయన రోజు మాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పొద్దున్న అవినాష్తో, మధ్యాహ్నం నాతో, రాత్రికేమో కేశినేని నానితో మాట్లాడతాడా అంటే ఒకటండి టోటల్గా. సరే, కొలుకుపూడి శ్రీనివాసరావు రోజు నాతో మధ్యాహ్నం పూట మాట్లాడతాడా, రాత్రి మాట్లాడతాడా, పొద్దున మాట్లాడతాడా నేను పక్కన పెడితే అసలు కొలుకుపూడి శ్రీనివాసరావు అని ఆయన ఇంతవరకు నేను టీవీలో తప్పితే లేదా ఫోన్లో యూట్యూబ్లో తప్పితే ఆయన ఎప్పుడు నేను చూడలేదు. మాట్లాడితే దమ్ముగానే మాట్లాడుతున్నాడు శ్రీనివాసరావు. నేను కొలుకుపూడి నాతో మాట్లాడుతున్నాడు, నేనే చెప్తున్నానని చెప్తా. దాంట్లో నాకు భయపడాల్సిన అవసరం లేదు. అయితే చిన్ని అంటే నాకేం భయం లేదు. ఇక్కడ ఒకటి చిన్ని సమస్యల మీద నేను ఒకటైతే మాట్లాడదలుచుకున్నానండి. కేశినేని చిన్ని ప్రస్తుతం ఒక మునిగిపోతున్న నావలాగా కనబడుతున్నాడు మనకి. మంచి హుషారుగా ఎంపీ గెలవంగానే కన్ను మిన్ను కానకుండా బావులుగా స్పీడ్ బోట్ లాగా ఓకే ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాడు. ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పడ్డ చెక్కనావలాగా అయితే కనపడుతున్నాడు. పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నట్టుగా కనపడుతుంది అతను పడవలోకి అయితే. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి అయినా చాలా మహిమగల దేవుడు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి. గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పుడు కూడా ఆ స్వామివారి ఆలయం మీద కన్నేసి దాన్ని ఎలా ఎత్తేయాలి, ఎలా దొబ్బేయాలి అనుకున్నప్పుడు కనకదుర్గ రెండో కంటి తెలియకుండా దాన్ని కనకదుర్గ అమ్మవారికి గుడికి అడాప్ట్ చేసి తద్వారా ఆ భూమిని ఎత్తేద్దామని కొంతమంది చూశారు. ఆయనకి అమాయకంగా సంతకం పెట్టినటువంటి ఒక పెద్ద ఆయన ఈ సంతకం పెట్టిన వెంటనే ఆరోగ్య సమస్యలు తలెత్తినాయి. ఇదేదో ఆ దేవుడి ఫైల్ పెట్టిన కాడి నుంచి నాకు ఈ దరిద్రం పట్టుకుందని చెప్పి వెంటనే ఆయన అక్కడితో ఆ పని ముందుకెళ్లకుండా ఆపేశారు. అంటే నాకు సమాచారం, చాలామంది ఎండోమెంట్స్ వాళ్ళు నాతో చెప్పినటువంటి సమాచారం అది. అట్లాగే ఇప్పుడు కేశినేని చిన్ని గారు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామివారి ఆస్తుల మీద కన్నేశాడు. కన్నేసిన దగ్గర నుంచి మొదలైంది. కేశినేని చిన్ని విజయవాడ ఎంపీ పడవకి చిల్లులు పడుతుంటే స్పీడ్ బోట్ లాగా మనం ఫారెన్లో సినిమాల్లో చూపించినట్టు, ఫారెన్లో షూటింగ్లో చూపించినట్టు స్పీడ్ బోట్ లాగా జమ్మని దూసుకెళ్తున్నాడు అనుకుంటే ఇప్పుడు అతనికి చెక్క పడవలాగా చిల్లులు పడుతున్న పరిస్థితి, చిల్లులు పడి నీళ్లు లోపలికి వస్తున్న పరిస్థితి వాళ్ళు చూస్తుంటే నాకైతే గొడుగుపేట వెంకటేశ్వర ఆస్తులు ముట్టుకున్న పర్యవసానమే ఈ చిన్ని పడవలోకి నీళ్ళు వచ్చినాయని నాకు కనపడుతుంది. మొట్టమొదటిగా వద్దన్నా కొందికి మేము చెప్తున్నాం, దేవుడు ఆస్తి మా గొడుగుపేట వెంకటేశ్వర ఆస్తి జోలికి రాబాకు, వచ్చిన వాళ్ళు ఎవరో బాగుపడలేదయా అని చెప్తున్నా సరే ఆగకుండా కన్ను మిన్ను కానకుండా గొడుగుపేట వెంకటేశ్వర ఆస్తిని కబళించేదానికి ప్రయత్నం చేసిన పర్యవసానం మొట్టమొదటిగా సంవత్సరానికి 60 కోట్లు 70 కోట్లు లాగేస్తున్నటువంటి బూడిద లోకేష్ అతని చేతిలోంచి లాగేసుకున్నాడు. సో నోటికాడ బూడిద పోయింది. అది అయిపోయిన తర్వాత జగ్గయ్యపేట నందిగామ దగ్గర ఇసుక కూడా లాక్కునే మొదలైపోయింది. ఇప్పుడు ఇసుక గుట్టలు ఉన్నాయి కానీ ఆ గుట్టలు హైదరాబాద్ తోలనిచ్చే పరిస్థితి కనపడతలా. ఇక మూడోది వెంకటేశ్వర స్వామి గొల్లపూడి ఆస్తిలో ఎగ్జిబిషన్ అని చెప్పి హడావుడి చేస్తే పేకల్లోతు మునిగిపోయాడని చెప్పి అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు నిన్న మొన్న. బయట చెప్పడం అయితే 11 కోట్లు ఎంత లాస్ వచ్చిందంటున్నారు. 11 కోట్లు అక్కడ ఒక బొక్క పడింది. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు బతుకు బస్టాండ్ చేసి మామూలు గొడ్లప్పి తీసి బజార్లో నుంచో పెడుతున్నాడు. అలాగే ఇక నాలుగోది హైదరాబాద్లో ఇతను చేసిన పాపాలన్నీ కూడా రోడ్డెక్కేసినాయి. ఇతను ఎవరెవరి దగ్గర అయితే అపార్ట్మెంట్లు విల్లాలు ఇస్తామని చెప్పని డబ్బులు వసూలు చేశాడో కోట్లు 100 కోట్ల రూపాయలు, వాళ్ళందరూ బజార్కి ఎక్కి ఇతన్ని జుట్టు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. పైలా 25గా
అంటే ఎంత ప్రకృతి వ్యతిరేకంగా అంటే పేకాట తప్పితే ఏ ఆట ఆడనటువంటి కేశినేని చిన్నిని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మరి ఏ ఆట పేకాట తప్పితే ఇంకొక ఆట రాదని చెప్తున్నారు జనం. మరి పేకాట బాగా ఆడుతున్నారని ఒలింపిక్ అసోసియేషన్ ఇచ్చినట్టు. అంటే ప్రకృతికి వ్యతిరేకంగా సమాజానికి అంటే సమాజం ఓరవలేనట్టుగా ప్రవర్తిస్తే మనిషి ఇట్లాగా ఉంటుంది. దానికి తోడు మా గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడి జోలికి వచ్చావు, పతనం ప్రారంభమైంది. దీని వెనకాల ఎవడెవడు ఉంటే అది చిన్నీతో పాటుగా ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పతనం ప్రారంభమైనట్టే అనేది ఈ సంకేతాలు కనపడుతున్నాయి.